మాజీ మంత్రి గంటా టికెట్ విషయం సందిగ్ధంలో పడింది. గంటా భీమిలి టికెట్ కోరుకుంటున్నా ఆ స్థానాన్ని జనసేన కూడా గట్టిగా అడుగుతోంది. ఈ క్రమంలో గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయించే ఆలోచన టీడీపీ అధినాయకత్వం చేస్తోంది. ఇందుకు గంటా ససేమిరా అంటున్నారు. దీంతో చోడవరం లేదా మాడుగుల సీట్లలో ఏదో ఒకటి కేటాయిస్తే ఎలా ఉంటుందనేది మరో చర్చ చేస్తోంది టీడీపీ. మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రతి ఎన్నికల్లోనూ సీటు మార్చడం అలవాటు. ఈ ఫార్ములాని నమ్ముకున్న ఆయన చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. ఈసారి ఎన్నికలు గంటాకు అగ్ని పరీక్షగా మారాయి. ఇప్పుడు తన సీటు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోసారి భీమిలి నుంచి పోటీ చేయాలని జనసేన, టీడీపీ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేసుకుంటే హైకమాండ్ కొత్త ఫిట్టింగ్ పెట్టింది. విద్యాశాఖ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై పోటీకి గంటానే బలమైన అభ్యర్థిగా భావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాగూ ఎన్నికలకు ఒకసారి సీటు మార్చి అలవాటు ఉన్న గంటాను ఈసారి చీపురుపల్లి పంపాలని భావిస్తున్నట్టు రాబిన్ శర్మ ద్వారా సందేశం పంపినట్టు సమాచారం. భీమిలి నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో చీపురుపల్లి నుంచి పోటీ అంటే గంటాతో పాటు అనుచరులకు రుచించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గంటా ఎప్పుడూ విశాఖ జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. చీపురుపల్లిలో తాను గెలిచే అవకాశం లేదని గంటాకు స్పష్టంగా తెలుసు. అందుకే అక్కడి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. చీపురుపల్లిలో కాపు నియోజకవర్గం అనే ముద్ర ఉన్నప్పటికీ అది గంటాకు కలిసి రాదనేది రాజకీయ విశ్లేషణ. స్థానికుడు బీసీ కాపు అయిన బొత్స మీద పొరుగు జిల్లా నుంచి వచ్చిన ఓసీ కాపు గంటా పోటీ అయితే ఫలితాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు అనేది సొంత మనుషులే మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి కాకుండా తన సామాజిక వర్గం అధికంగా ఉండే నెల్లిమర్లలో పోటీ చేయాలని గంటా మొదట భావించారు. అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత చోడవరం నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయ సేకరణ చేశారు. ఇక్కడ నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో చివరికి భీమిలి నుంచి బరిలో దిగేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. కానీ హైకమాండ్ చీపురుపల్లి దారే చూపిస్తోంది. కానీ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లికి వెళ్లబోరని గంటా శ్రీనివాసరావు చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి భీమిలి టికెట్ జనసేనకు కేటాయిస్తే గంటాను చోడవరం లేదా మాడుగుల పంపుతారని ప్రచారం జరుగుతోంది.